అన్న మిరా సినిమా చూడడం జరిగిందన్న. నిజంగా మిరా సినిమా చూసిన తర్వాత మన బ్రతుకు ఒక అర్థం తెలిసింది. సినిమా క్లైమాక్స్ సీన్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. అది నేను రిలీజ్ చేయను కానీ థియేటర్లో చూడండి. హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత గూస్ బంప్స్ అయితే వచ్చి దీనికి డబుల్ ఇంపాక్ట్ ఇందులో ఉంది. ట్రైలర్లో రాముడిని అవి ఇవి చూపించారు కదా, సినిమాలో ఎలా ఉందన్న? దానికి డబుల్ ట్రైలర్లో చూపించి కొంచెం సినిమాలో చూపించి ఇంత చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సినిమాకి ప్రాణం పెట్టచ్చు. రెండోది మనోజ్ అన్న కోసం చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిన మనోడు ఇంతవరకు చాలా లేట్ చేశాడు. ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ ఇలాంటి క్యారెక్టర్లు పడక ఆపారు. కానీ దానికి తోడు తేజ కూడా చాలా వీళ్ళిద్దరూ పోటాపడి చేస్తే సినిమా ఒక లెవెల్కి వెళ్ళి ఒక మిరాకిల్ జరిగిందబ్బా. సినిమా ఒక మిరాకిల్ జరిగింది. ఇదంతా కేవలం లాస్ట్ క్లైమాక్స్లోనే. హనుమాన్ కన్నా బాగుందా? చాలా బాగుంది. హనుమాన్ ఒక పక్కన పెడితే ఇది ఇంకా చాలా బాగుంది. నా దృష్టిలో అవుట్ ఆఫ్ రేటింగ్ 4 ఇచ్చచ్చు. అంత కట్టుకుని సినిమా మిరా సినిమా చాలా బాగుంది. ఇద్దరు పోటాపడి యాక్ట్ చేశారు. లక్ష్మీ నరసింహ హనుమాన్ ఆటి కన్నా బాగుందా? చాలా బాగుంది. అలా లక్ష్మీ నరసింహ అన్న దేవుడి సినిమా ఏదైతే వచ్చిందో, హనుమాన్ సినిమా ఏదైతే ఉందో దానికి ఆ రెండు కలిపి ఒక సినిమా. ఏది మన మిరా సినిమా లాస్ట్ క్లైమాక్స్ వల్ల 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. ఒకసారి కాదు, లాస్ట్ క్లైమాక్స్ కోసం 2 సార్లు చూస్తారు సినిమా. అంత గట్టుగా ఉంది సినిమా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అందరికీ నచ్చుతుంది. సినిమా ఈ తరుణంలో చూడాల్సిన సినిమా ఇది. 300 కోట్లు కొడతాడా? ఈజీగా 300 500 కోట్లు ఇవ్వచ్చు సినిమాకి. ఆ కేపబిలిటీ ఉంది సినిమాలో ఖచ్చితంగా. థ్యాంక్ యూ.